హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పాలకూర గ్రేవీ ప్రాసెస్. ముందుగా పాలకూరని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్లో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటే మనకు పాలకూర ఆకు కొంచెం మెత్తపడుతుంది. సాల్ట్, బాగా కలిపినాక మూత పెట్టేసి పక్కన పెట్టేసి మసాలా ప్రాసెస్. మిక్సీ జార్లో ఒక 3 నుంచి 4 గ్రీన్ మిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 టమాటో, ఆనియన్ 2, ½ టీ స్పూన్ సాల్ట్. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టి 5 to 6 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. స్పూన్ జీలకర్ర, అనాస పువ్వు, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క చిన్న ముక్క, గార్లిక్ కట్ చేసి వేసుకున్నాను. గార్లిక్ పొడవుగానే సన్న పీసెస్గా కట్ చేశాను. కొంచెం వేగనిచ్చి మేము గ్రైండ్ చేసి పెట్టిన టమాటో, గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఈ మసాలా వేగే వరకు మసాలాలు వేసినాక బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు. టర్మరిక్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్ వేసి కొంచెం వేగనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు. ధనియా పౌడర్ స్పూన్, మసాలాలు మొత్తం పచ్చి వాసన పోయిన ఎమ్మటే వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ½ టీ స్పూన్ సాల్ట్, ఇది ఉడికేలోగా మనము పాలకూరని సాల్ట్ వేసి కలిపి పెట్టినది వాటర్ని సపరేట్గా చేసేయాలి. పాలకూర బాగా మెత్తగా సాల్ట్ కలిపి పెట్టాం కాబట్టి మెత్తగైనది. వీటిలో శనగపిండి వేసి కలపాలి. ఈ వాటర్ సపరేట్గా పెట్టుకుంటాను.
స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక చిన్న కప్పు శనగపిండి వేసుకున్నాను. పాలకూరలో వేసి చపాతీ పిండి లెక్క కలపాలి. శనగపిండి కొంచెం పచ్చి వాసన పోయేదాకా 1 నిమిషం లేదా 2 నిమిషాలు వేగనివ్వాలి. మీ చాయిస్, డైరెక్ట్గా కూడా అట్టనే వేయచ్చు శనగపిండిని. నేను కొంచెం 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం శనగపిండి చల్లగైనాక, కూల్ అయినాక పాలకూరలోకి వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి. ఆ పాలకూర తడిలోనే కలపాలి. తక్కువ పడితే మసాలాలు టర్మరిక్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా, సాల్ట్, జీరా పౌడర్ మొత్తము పిండిలోకి వేసేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకున్నాక చపాతీ పిండి లెక్క చేతితో కలుపుకోవాలి. పాలకూర వాటర్ని వేసి ఎక్కువ జోరు కాకుండా చపాతీ పిండి లెక్కనే కలపాలి. టూ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేసినాక సాఫ్ట్గా కలపాలి. పిండిని పర్ఫెక్ట్గా చపాతీ పిండి లెక్క కలుపుకున్నాము. ఒకటొకటిగా కట్ చేసుకుందాం. అన్నీ 4 ఉంటలైనవి. అన్నీ ఈ సైజులో తీసుకున్నాను. అన్నీ వంటల్ని చేసుకున్నాము. ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసినాక స్టఫింగ్ కోసం చీజ్ తీసుకున్నాను. చీజ్ రోల్ చేసుకోవాలి. చీజ్ కూడా మీ చాయిస్. చీజ్ బదులు పన్నీర్ అయినా వేయచ్చు. లేదు పన్నీర్ చీజ్ వద్దంటే ప్లెయిన్గా కూడా చేయొచ్చు. నేను ఇక్కడ చీజ్ వేసి చేస్తున్నాను. ఎక్కువ ప్రెస్ చేయకుండా రోల్ చేసుకోవాలి. అన్నీ ఇంకా ఇదే ప్రాసెస్లో రోల్ చేయాలి. పైన కొంచెం ప్రెస్ చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకున్నాము. ఇంకొకటి ఉంది, అది కూడా స్టఫింగ్ చేసేసుకుందాం. చీజ్ వేసి చిన్నగా రోల్ చేసుకోవాలి. అన్నీ రోల్ చేసేసుకున్నాము. నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైలో పెడుతున్నాను. ఒక 2-3 నిమిషాలు. మీరు కావాలంటే ఆవిరి మీద పెట్టి పెట్టుకోవచ్చు. మనకు ఇడ్లీ పాత్రలో అయినా
దేంట్లో అయినా పెట్టచ్చు. నేను ఎయిర్ ఫ్రైయర్లోకి పెడుతున్నాను. ఎయిర్ ఫ్రైలో కుక్ అయ్యే వరకు మేము ఇప్పుడు వరకు కర్రీ ఏ ప్రాసెస్లో వచ్చినది. ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. గ్రేవీ మధ్య మధ్యలో మిక్స్ చేస్తా. గ్రేవీని మిక్స్ చేస్తూనే ఉండాలి. క్రీమ్ 3 స్పూన్, క్రీమ్ వేసినాక కలుపుతూనే ఉండాలి. అప్పటి వరకు ఎయిర్ ఫ్రైలో పెట్టిన పాలకూర మిశ్రమాన్ని కూడా రెడీ అయినవి, పర్ఫెక్ట్గా వచ్చినవి. కొంచెం కూల్ అయినాక చల్లగైనాక కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో, ఏ షేప్లో కావాలో కట్ చేసుకోవచ్చు. లోపల చీజ్ కూడా పర్ఫెక్ట్గా ఉడికినది. మీరు కావాలంటే పెనం మీద వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి వేసుకోవచ్చు గ్రేవీలో. నేను డైరెక్ట్గా ఆయిల్ వేసి కలిపి చేశాను కాబట్టి డైరెక్ట్గా గ్రేవీలో అట్లనే వేసేసుకుంటున్నాను. గ్రేవీ కూడా రెడీ అయినది. గ్రేవీలోకి వేసినాక ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తా. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి పాలకూర గ్రేవీని చేయండి. మనకు చూడటానికి కొంచెం ఫిష్ కర్రీ లెక్క అనిపిస్తుంది, కానీ పాలకూర గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, కొత్తిమీర వేసినాక కొంచెం మిక్స్ చేసి గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చినది. ఎక్కువ పత్తలాగా చేయకూడదు, ఎక్కువ చిక్కగా చేయకూడదు. ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుందాం. పాలకూర గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చినది. పాలకూర గ్రేవీ రెడీ. రైస్తో పాటైనా చపాతీతో పాటైనా పాలకూర గ్రేవీ రెడీ.